ఆదిలాబాద్ జిల్లాలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయానికి బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. పార్టీ బలోపేతానికి గ్రామాల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు ఆయన పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే జోగు రామన్న నిర్లక్ష్యానికి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పింఛన్లు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ప్రజలను జోగు రామన్న ఇబ్బందులకు గురిచేస్తున్నారని కంది శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజల ఓపికను జోగు రామన్న పరీక్షిస్తున్నారని విమర్శించారు. ప్రజల యొక్క ఆగ్రహాన్ని, కోపాన్ని తట్టుకునే శక్తి నాయకులకు ఉండదు. ప్రజల్ని కన్న బిడ్డల్లాగా ప్రజలేమన్నా నేను బిల్డింగులు కట్టిమని కోరుతున్నారా? ఉన్న జాగల ఒక చిన్న ఇల్లు కట్టిమని కోరుతున్నాను. చచ్చిపోయే చివరి దశలా ముసల్తనంలా ఒక కొంచెం పింఛన్ అడుగుతున్నాడు. యారబడ్డోళ్ళు, వేరుపడ్డోళ్ళు ఒక చిన్న రేషన్ కార్డు అడుగుతున్నారు తప్ప, చదువుకునే పిల్లగాళ్ళు ఒక స్కాలర్షిప్ అడుగుతున్నారు తప్ప, ₹1,00,000 రుణమాఫీ చేస్తాడు. అయినా కదా జోగురామన్న చెప్పింది ₹1,00,000 రుణమాఫీ చేస్తాడు. చెప్పిందా? అయిందా మీకు? మరి ఇన్ని మోసాలు, అందరికి భూమి లేని పేదోళ్ళందరికి 3 ఎకరాల భూమి ఇస్తాడు. ఇచ్చిండా జోగురామన్న? ఇచ్చిండా? మరి ఎన్ని దొంగ హామీలు, దోపిడీ హామీలు ఇచ్చిండు మరి జోగురామన్న? మరి ఏం చేయాలి జోగురామన్నని? ఈ జోగురామన్నని తనకు కులాల పట్టింపు లేదని, అన్ని కులాల్లో తాను ఉంటానని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ అభివృద్ధిని మాత్రమే పట్టించుకుంటానని కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఏదైనా చేస్తానని కంది శ్రీనివాసరెడ్డి వివరించారు. కంది శ్రీనివాసరెడ్డికి కులాల పట్టింపు లేదు, కంది శ్రీనివాసరెడ్డికి మతాల పట్టింపు లేదు, కంది శ్రీనివాసరెడ్డికి ఎవరి పట్టింపు లేదు. ఆదిలాబాద్ ప్రజలే కంది శ్రీనివాసరెడ్డి పట్టింపు. ఆదిలాబాద్ ప్రజల కోసమే కంది శ్రీనివాసరెడ్డి ఉంటాడు. నాకు కులాల పట్టింపు లేదు, మతాల పట్టింపు లేదు, మత పిచ్చి లేదు, కుల పిచ్చి లేదు. ఆదిలాబాద్ డెవలప్మెంట్ ఒక్కడే నా కంది శ్రీనివాసరెడ్డికి ఉన్నటువంటి పిచ్చి. ఆదిలాబాద్ ప్రజల కోసమే కంది శ్రీనివాసరెడ్డి కష్టపడతాడని చెప్పండి. ఎవరు అడ్డ వచ్చినా, ఎవరు మనల్ని ఆపాలనుకున్నా, కంది శ్రీనివాసరెడ్డి ఉన్నంత వరకు ఆదిలాబాద్ కు శ్రీరామ రక్ష అని చెప్పండి. అయితేనే మన ఆదిలాబాద్ ని డెవలప్మెంట్ చేసుకునేటువంటి సువర్ణ అవకాశం మనకు దక్కుతుంది. మనం అన్ని కులాలేని, అన్ని మతాలేని కలుపుకోవాలా. ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే, ఆదిలాబాద్ సంక్షేమం కోసం, ఆదిలాబాద్ డెవలప్మెంట్ కోసం, ఆదిలాబాద్ ని అగ్రగామి ఆదిలాబాద్ చేసే నా ఏకైక లక్ష్యం. నాకు ఏ కులాల పట్టింపు లేదు, ఏ